జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నాగేశ్వరరావుపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ వెనుక ఎవరుండి ఈ వ్యాఖ్యలు చేయించారనే కోణంలో నిజాలు నిగ్గు తేల్చాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. అయితే జనసేన అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. పవన్ కళ్యాణ్ కొంతమంది జనసేన నాయకులు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో జగన్ అరెస్ట్ చేయాలని కోరడం, దాన్ని అమిత్ షా తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆయనపై కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అసలు ఈ కంప్లైంట్లో కంప్లైంట్ ఏం చేశారు, అసలు ఎందుకు వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన సిరంగి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై మీకు ఆగ్రహం తెప్పించాయి. మీరు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అసలు ఆ కంప్లైంట్లో ఏముంది, అసలు ఎందుకు మీరు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి జేయం కింద ముందుకు సాగుతున్న ఎన్డీఏ కూటమికి భాగంలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయిన మేధావి ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్పేసి అడగడం, ఆయన లాంగ్ టైం ఫ్రెండ్ జగను, షార్ట్ టైం ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగింది. అంటే ఇదే విషయం మీద నిన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరణ ఇచ్చారు. అందులో భాగంగా మా పార్టీలో కీలక పదవిగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఉండి, దానికి మా అధినేత మీద కుట్రపూర్వమైన వ్యాఖ్యలు చేయటం, కేంద్ర హోంశాఖ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు ఇలాగ అనటం, అంటే గత 5 సంవత్సరాలు సీఎంగా చేసి జగను అవినీతిపరుడు అయినటువంటి వ్యక్తిని కేంద్ర హోంశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి అంత పెద్ద ఆయన వ్యక్తి ఎలా మాట్లాడతాడన్నది ఎంతవరకు ఈ మేధావైన వ్యక్తి ఎవరికి పేటీఎం బ్యాచ్కి అమ్ముడిపోయాడు, నీ వెనకాల ఎవరిని మాట్లాడించారు అన్న విషయం మీద నిన్న మేము ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే ఇతన్ని లాంగ్ టైం ఫ్రెండ్ కింద అనడానికి అసలు మినిస్టర్ గారు ఎందుకంటారంటే ఇతను ఏం సాధించాడని, అంటే గొడ్డల వేటు వేసి గుండెపోటుగా సృష్టించినందుక, కరోనా టైంలో మాస్కులు అడిగిన దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద కొట్టించినందుక, టీచర్స్ని బ్యాండ్ షాపుల దగ్గర డ్యూటీలు వేయించినందుక, రీసర్వే పేరు చెప్పి రోడ్ల మీద దిష్టి బొమ్మలు వేయించినందుక, పట్టాల పేరు చెప్పి దొంగ పట్టాలు దిష్టి బొమ్మల ఫోటోలు వేయించి అవినీతి చేసినందుక, ఏం చేశారని నేను లాంగ్ టైం అంటే నువ్వు సెంట్రల్ జైల్లో లాంగ్ ఫ్రెండ్స్ ఉంటావు చాలామంది, అంతే తప్ప ఇక్కడ లాంగ్ ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర నాయకత్వంలో, రాష్ట్రంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిలో, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి పరిమితి కాదు, కేంద్రానికి పరిమితమైన నాయకుడు, జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. మొన్న సాధకులకి మంగళగిరిలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, బొంబాయి నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఆ మీటింగ్ వచ్చారు. అన్న నువ్వు మా రాష్ట్రానికి రా, మాకు న్యాయం జరుగుద్ది అని కర్ణాటక నుంచి వచ్చిన ఒక వీర మహిళ గల్లం వినిపించింది. అటువంటి వ్యక్తి మీద ఇలాగా కుట్రపూర్వకమైన వ్యాఖ్యలు చేయటం, ఇతను ఒక మేధావితనం ఏమైపోయింది, ఎవరో చెప్తే మాట్లాడానని చెప్పేసి చెప్పడం, ఏమైపోయింది నీ మేధావితనం?
ఇటువంటి వ్యక్తిని మీద ఈ కుట్రపూరక రాజకీయ వెనకాల ఎవరున్నా సరే తీసి న్యాయ పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈయనతో పాటు మరొక అభిమాని కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీరామ్ గారు, నిన్న అసలు కంప్లైంట్లో ఏమేమి రాశారు? అసలు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరపై ఏం ఫిర్యాదు చేశారు? ఆ కంప్లైంట్లో ఏముంది అసలు? నా పేరు నల్లం శ్రీరాములు అండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారి మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధమైన ఆధారాలు లేని ఆరోపణలు చేశారండి. కేవలం దీనివల్ల అంటే అక్కడ మాకు అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు. కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, మా కార్యకర్తలు మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి జగన్ గారిని ఆయన అడిగినట్టు, ఆయన మేము చేయలేము, మాకు ఆయనకి బాగా లాంగ్ టైం ఫ్రెండ్షిప్ ఉంది, అందువల్ల మేము అరెస్ట్ చేయలేము అని ఆయన చెప్పినట్టు, అది నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడికి వచ్చి మా అందరికీ అంటే మా నాయకులందరికీ చెప్పినట్లుగా ఆయన అకౌంట్ క్రియేట్ చేసి నాకు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చింది, దానివల్ల నేను చేస్తున్నానని ఆయన అన్నారు. ఆయన అనడం వల్ల ఆ మాటలకు మా అందరికీ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇబ్బంది కలిగిందంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు పాలన చేసిన ఇలా 5 ఏళ్ళ క్రితం చేసిన పాలనలో ఒక రోడ్లు కానీ కాలువలు కానీ వాటర్ కానీ ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వచ్చిన డబ్బును వచ్చినట్టు దోషించుకోవడానికి ట్రై చేసిన వాళ్ళకి లాంగ్ టైం ఫ్రెండ్షిప్ ఉందంటే వాళ్ళు ఏ రకంగా అన్నారు, ఈయన ఏ రకంగా ఈయన అభిప్రాయం మనకు చెప్పాడు. అంటే ఈ కూటమిలో జాతీయ నాయకుడి కింద ఎదుగుతున్న మా నాయకుడిని, మా పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడికి ఎదుగుతున్నాడు. ఎందుకంటే మొన్న సాధకులో వచ్చిన 10,000 మంది సుమారు అవుటర్స్ అభ్యర్థులు చేయించున్నారని చెప్పారు. అంటే ప్రతి ఎక్కడ ఉన్న పార్టీ అక్కడ చేయించుకోవడం సహజమే. ఎక్కడెక్కడి నుంచో చేయించుకుని అంటే మేము మా ఎదుగుదలను చూడలేక, మేము ఉన్నదాన్ని కూటమి అభివృద్ధిని చూడలేక, జగన్మోహన్ రెడ్డి గారికి జనం బాగుపడే విషయం మీద ఆయనకి ఏ విధమైన అభిప్రాయం లేదు సార్. వాళ్ళు బాగుపడకూడదు, దానికోసం ఏంటంటే ఏదైనా ఈ కూటమి ఉన్నంతవరకు ఆయన రాడు, కూటమిని విడదీయాలి. మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంక లేదని ఆయన పక్కాగా తెలిసిపోయి ఇలాంటి మేధావులను కూడా ఆయన తన వైపు మార్చుకుని ఏ విధమైన ఆధారం లేని విషయాల మీద ఇలా పెట్టి జనాల్లో కల్లోలం సృష్టించి కూటమిని విడదీద్దామని ఆయన పర్పస్. ఆ పర్పస్ ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. మేమంతా కలిసికట్టుగానే ఉంటాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే చేయడానికి మేము ఇవ్వాలి కాదు, ఆయన దగ్గర ఆయన ఎన్నంటే ఉంటాం కూడా. అలాగే నిన్న మా ప్రీతమ నాయకుడు మా లోకల్ ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇవన్నీ రూమర్స్ మీరు ఎవరో ఏ విధమైన, కానీ మాకు బాధ కలిగింది. కారణం ఏంటంటే మా అధినాయకుడు రోడ్లని అవని ఇవని నిత్యం 24 గంటల ఒంట్లో బాగోపోయినా, వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోపోయినా కూడా సేవకి అంకితం అయిపోతే ఆయన చూసి మనం ఇంకో విషయం నేర్చుకోవాల్సింది పోయి తిరిగి మళ్ళీ ఈ విధమైన నిరాపదలు చేస్తుంటే రేపొద్దున్న ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, ఇంకా ముందు తరాలకు ఏ విధంగా భరోసా ఇస్తారు? కొట్టుకు సావడం కోసమే కేవలం రాజకీయం చేస్తారా ఏంటి? దానికోసం మాకు బాధ కలిగి సర్పవరం పోలీస్ స్టేషన్లో, నేను 3వ డివిజన్ తరపు నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్లో రాత్రి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సార్. సార్, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే కొంత వ్యాఖ్యలు చేశారు. అసలు నాకు సమాచారం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఆరోపణలు చేశాను, దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను, బేషరతుగా నేను చెప్పిన మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు. మీరు ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? అంటే మీరు ఒక్కో విషయం అర్థం చేసుకోవాలండి. అంటే ఒక ఎవరైనా వ్యక్తిని సాసిపెట్టి గోమ మీద కొట్టేసి సారీ చెప్తే సరిపోద్దండి. అంటే వెనక్కి సారీ చెప్పేస్తే ఆ బాధ తగిలినోడికి తెలుస్తుంది. అంటే మా అధినాయకుడి మీద చేసిన వ్యాఖ్యలు మాకు బాధ కలిగి మేము ఇచ్చాము తప్ప దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆయన సారీ చెప్పేస్తే బాధ ఎవరికి పోతుంది? మాకు. మా అధినాయకుడి మీద మీరు మచ్చ వేసి వెళ్ళిపోయింది, అది వెనక్కి తీసుకుంటే సరిపోద్దా? మేము నిన్న మీరంతా ఎక్కడికెక్కడ కేసులు పెడుతున్నారని భయపడి మీరు వెనక్కి తీసుకున్నారు, అది మచ్చ పోద్దా? వెనక్కి తీసుకున్నంత మాత్రాన అది ఆలోచించుకోవాలని చెప్పేసి మేము చెప్తాం. మేధావిగా చెప్పుకుంటున్న నాగేశ్వర్ ఏ సమాచారం లేకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నా ఇప్పటికే జరగవలసిన డ్యామేజ్ అయితే జరిగింది కాబట్టి తమ ఫిర్యాదు, ఆయనపై చేసిన ఫిర్యాదుని అయితే పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమని జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, అలాగే మొన్న పెట్టిన సాధక్ మీటింగ్లో దేశ విదేశాల నుంచి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన అభిమానులు వచ్చారు.
చేస్తున్నారు, మా రాష్ట్రంలో ఈ అన్యాయం జరుగుతుంది, మీరు అక్కడికి వచ్చి న్యాయం చేయాలని కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. ఈ పరిస్థితులను చూస్తే పవన్ కళ్యాణ్ ఒక దేశ నాయకుడిగా అవతరించబోతున్నాడు. అటువంటి నాయకుడి మీద ఇటువంటి బురద జల్లడం ఎంతవరకు సమంజసం? ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వ్యక్తులకి ఇటువంటి సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై విచారణ జరిపి ఆయన ఎవరు వెనుక ఎవరున్నారు, ఎవరు ఈయనతో ఇలా మాట్లాడిచ్చారనేది పోలీసులు నిగ్గు తేల్చారని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.